132 కీర్తన చదువుదాం. ఒక్క నిమిషం అందరూ వాక్యం దగ్గర ఉండండి. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటి నుండి అతని పక్షమున జ్ఞాపకము చేసుకునుము. అతడు యెహోవాతో ప్రమాణం పూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసేదను. ఎట్లనగా, యెహోవాకు నేనొక నివాస స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా నివాస స్థలమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండి మంచము మీదికి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియ్యను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియ్యను. అది ఎఫ్రాతులో ఉందని మేము వింటిమి, యూదయ పొలంలో అది దొరికెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ తండ్రి, మాటల చేత మమ్మల్ని అందరినీ ఆదరించండి, సహాయం చేయండి. నీ కృప మాకు తోడుగా ఉంచండి. నేను వాక్యం వినగలిగే శక్తిని మాకు దయచేయండి, సహాయం చేయండి. వీళ్ళందరినీ మీరు దర్శించిన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యాత్రా కీర్తనలు మనము ధ్యానం చేసుకుంటున్నాం. యాత్రా కీర్తనలో ఇది పెద్ద కీర్తన. 18 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు ఉన్నాయి? 18 వచనాలు ఉన్నాయి. ఈ 18 వచనాలు మొదటి నుండి 10 వచనాలు ప్రార్థన ఉంది. మొదటి నుండి 10 వచనాలు ప్రార్థన ఉంది. 11 నుండి 18 వచనాలు ప్రార్థనకు జవాబు ఉంది. ఏం చెప్పండి? మొదటి నుండి 10 వచనాలు ప్రార్థన, తర్వాత 11 నుండి 18వ వచనం వరకు ప్రార్థనకు జవాబు ఉంది. ఇది సింపుల్ అవుట్లైన్. ఈ యొక్క అధ్యాయం గురించి మనము సులువుగా అర్థం చేసుకోవాలంటే, మొదటి భాగము ప్రార్థన, రెండవ భాగము ప్రార్థనకి జవాబు. మన దేవుడు ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు, అడిగినవన్నీ ఇచ్చే దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? అవర్ గాడ్ ఈజ్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనలన్నీ ఆయన ఆలకించువాడు. ఆలస్యమైన అవి చేస్తాడు, ఆయన మనకి దయచేస్తాడు. కనుక ప్రార్థించిన తర్వాత ఇది ఇంకా జరగడం లేదు, ఇది ఇంకా నెరవేరడం లేదు, ఇది ఇప్పుడే జరగాలి అని మనం అనుకోకూడదు. ఎలా ఉండమని ముందు వచనాల్లో ఉంది. 131లో దావీదు మనకు చెప్తాడు. ఏమనంటే, మనము ఎలా ఉండాలంటే చాలా నిమ్మలంగా ఉండాలి. నేను నా ప్రాణము, 2వ వచనంలో, నేను నా ప్రాణము నిమ్మలపరుచుకుని ఉన్నాను, సముదాయించుకుని ఉన్నాను. చనిపాలు విడిచిన పిల్ల తల్లి యొద్ద ఉన్నట్టు, చనిపాలు విడిచిన పిల్ల ఉన్నట్టు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. చాలా నిమ్మలంగా ఉండాలి దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు కంగారుగా ఉండకూడదు. దేవుని బిడ్డలు ఇప్పుడే జరగాలి, ఇప్పుడే అయిపోవాలి అన్నట్టుగా ఉండకూడదు. దేవుని బిడ్డలు ఎంతో నెమ్మదిగా, నిమ్మలంగా, ప్రశాంతంగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేశాం కదా, దేవుడు ఇస్తాడు. ఎవడా? హల్లెలూయా. ప్రభువుని అడిగాం కదా, ఆయన తన కృపను బట్టి తన మంచి చేతిలో ఉన్న ప్రతిదీ నీకు దయచేస్తాడు. నమ్మిన వాడు ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఆయన దయచేస్తాడు. ప్రార్థించిన తర్వాత కంగారు పడద్దు, నిమ్మలంగా ఉండు, ధైర్యంగా ఉండు. వి ఆర్ నాట్ ట్రస్ట్ థింగ్స్, వి ఆర్ ట్రస్ట్ ఇన్ పర్సన్. దట్ పర్సన్ ఈజ్ జీసస్ క్రైస్ట్. మనము వస్తువులను నమ్మడం లేదు. మరి మనకున్నటువంటి వస్తువులను బట్టి కాదు, కానీ ఒక వ్యక్తిని నమ్మి ఉన్నాం. ఆ వ్యక్తి ఎవరంటే, ఈ సమస్తాన్ని చేసినటువంటి సృష్టికర్త అయిన దేవాది దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మన సంతోషం వస్తువులను బట్టి కాదు, మన ఆనందం వస్తువులను బట్టి కాదు. మన ఆనందమే ఆయన, మన సమస్తమే ఆయన. ఆయన సమస్తాన్ని ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. చూడండి, అప్పుడే మన వారం చెప్పాను, అప్పుడే పాలు విడిచిన ఏంటది, పాలు విడిచినటువంటి ఆ బిడ్డ ఏం చేస్తుంది? కంగారు పడిపోద్ది. నాకు ఇప్పుడే పాలు ఇవి, అప్పుడు దాకా పాలు ఇచ్చావు కదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వు? వీలైతే గోల చేస్తుంది, కింద పడి ఏం చేస్తుంది? దొల్లేస్తుంది పాలు ఇచ్చే వరకు. అంటే మమ్మీ పాలు ఇవ్వట్లేదనే భయం దానికి పెరుగుతుంది.
కానీ కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? పాలు ప్లేస్లో మమ్మీ ఏమిస్తుంది? ఫుడ్ పెడుతుంది కదా. బ్రేక్ఫాస్ట్ పెడుతుంది, లంచ్ పెడుతుంది, డిన్నర్ పెడుతుంది. ఇక ఏ బెంగా లేదు. దేవునికి స్తోత్రం. ఇంకా దొల్లదు. చనిపాలు విడిచిన తర్వాత, పాలు తాగడం ఆపేసిన తర్వాత ఇంకా దానికి ఇంకా పాలు ఇవ్వట్లేదనే భయం ఉండదు. వాళ్ళ మమ్మీ దగ్గర ఎలా ఉంటుందంట? చనిపాలు విడిచిన పిల్ల తల్లి యొద్ద ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద. అప్పుడు దాకా పాలు తాగిన బిడ్డ ఏం చేస్తుంది? పాలు తాగిన బిడ్డ ఏం చేస్తుంది? హ్యాపీగా తల్లి దగ్గర ఆహారం తీసుకుంటూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న బిడ్డల్లాగా మమ్మీ పాలు ఇవ్వకపోతే ఎలాగ ఇది దొల్లుతారో అలా దొల్లకూడదు మనం. నాకు ఇప్పుడే ఇచ్చే, నాకు ఇప్పుడే కావాలి అన్నట్టు ఉండకూడదు మనం. దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. నిన్ను కన్నవాడు ఆయన. ఆమేన్. నిన్ను సృజించినవాడు ఆయన. నీకే సమయానికి ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. కనుక పాలు విడిచిన మరి బిడ్డ తల్లి దగ్గర ఎలా సెటిల్ అయిపోద్దో అలాగ మనము ఆయన యొక్క సార్వభౌమాధికారము కలిగిన ఆయన భుజం పైన వాలి ఎంతో నెమ్మదిగా నిమ్మలంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యు హ్యావ్ టు క్వైటెడ్ యువర్ సోల్. నీ యొక్క ఆత్మను ఏం చేసుకోవాలి? నిమ్మలపరుచుకోవాలి. కనుక ప్రార్థన ఇక్కడ 1 నుండి 9, 10 వచనాల్లో ప్రార్థన ఉంది. ప్రార్థన తర్వాత 11 నుండి 18 వచనాలు ప్రార్థనకి ఏముంది? జవాబు. నువ్వేం అడుగుతావు అవన్నీ దయచేస్తాడు. అయితే ఇక్కడ ఒక మెయిన్గా ప్రత్యేకంగా దావీదు గూర్చిన కీర్తన ఇది. దావీదు రాసిన కీర్తన కాదు, దావీదు పాడిన కీర్తన కాదు, దావీదు గురించి వేరే వాళ్ళు రాసినటువంటి కీర్తన, రాజును గురించి వేరే వాళ్ళు రాసిన కీర్తన ఇది. ఏమని? యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటి నుండి అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. దావీదు చాలా బాధల్లో ఉన్నాడు. దావీదుకు కలిగిన బాధలన్నిటి నుండి జ్ఞాపకము అంటే దావీదు గారు రాసింది కాదు, దావీదు గారి కొరకు వేరే వాళ్ళు రాసినటువంటి కీర్తన. నిజంగా చెప్పాలంటే జ్ఞాపకం చేసుకునే అనే మాట చాలాసార్లు ఉంది. జ్ఞాపకము మోసేను దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు, అబ్రహామును దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు, సారాను దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు, యాకోబుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరి యేసేపుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇలాగ బైబిల్లో దేవుడు చాలామందిని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే దేవునికి జ్ఞాపకం లేదనా? దేవుడు జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే ఆ రోజుతో వాళ్ళ బాధలన్నీ దేవుడు తీర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించారు ప్రార్థించారు ప్రార్థించారు, ఆ రోజున ఆ ప్రార్థన అన్నిటికీ నెరవేర్పు వచ్చిందనమాట. అది జ్ఞాపకం చేసుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరాల నుండి జరగని పని, మరి ఎన్నో సంవత్సరాల నుండి ఆగిపోయిన పని దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ క్షణంలో అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. 100 సంవత్సరాలు అయిపోయింది, బిడ్డలు లేరు. అయితే దేవుడు జ్ఞాపకం చేసుకునగా ముసలితనంలో అబ్రహాముకు దేవుడు ఏం చేశాడు? కుమారుని దయచేశాడు. అది జ్ఞాపకం చేసుకోవడం అంటే. అన్న ఎన్నో అవమానాలు పొందింది, అయితే దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. అద్భుతమైన దేవుని యొక్క యాజకుడు సమూయేలుని దేవుడు దానంగా ఇచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన జీవితాల్లో దేవా నన్ను జ్ఞాపకం చేసుకో. మరి కష్టాలు గుండా వెళ్తున్నవారు, శ్రమలు గుండా వెళ్తున్నవారు, బాధలు గుండా వెళ్తున్నవారు, అయ్యా నా పక్షముగా ఉండి నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయనని మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దావీదు గురించి, దావీదు కలిగిన బాధలన్నిటి నుండి దావీదును జ్ఞాపకం చేసుకొని ఆయన అని ప్రార్థన చేస్తారు. ఈ కీర్తన అంతా చదివితే ఇది మందిరం గూర్చైనటువంటి కీర్తన. మొదటి భాగం అంతా కూడా మందిరం గూర్చైనటువంటి ప్రార్థన, రెండవ భాగం అంతా కూడా మందిరంలో దేవుడిచ్చే ఆశీర్వాదాల గురించి, మందిరంలో దేవుడు చేసే అద్భుతాల గురించి. 13వ వచనంలో మందిరంలో దేవుడు ఏం చేస్తాడంట? యెహోవా సీయోనును ఏర్పరచుకున్నాడు, తనకు నివాస స్థలముగా దానిని, ఇది నేను కోరుకున్న స్థలము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించదు.
దీనిలోకి వచ్చే వారిని ఆహారమును నేను నిండారుగా దీవించేది. దీనిలోని బీదలు ఆహారముతో తృప్తిపరిచి దేవునికి స్తోత్రము. ఓ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను. మరి దేవుని యొక్క మందిరం గూర్చి ప్రార్థన మొదటి భాగంలో ఉంది. రెండవ భాగంలో దేవుని మందిరంలో దేవుడిచ్చే ఆశీర్వాదం. దేవుని మందిరంలో నిండారుగా ఆహారం ఇచ్చి దీవిస్తాడట. దేవుని మందిరానికి వచ్చిన వారు బీదలు ఉండరంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా పేదరికంతో దేవుని మందిరంలోకి వస్తే ధనవంతులుగా చేయగలడు ఆయన, హల్లెలూయా. కనుక ఆహారం లేని వారు వస్తే సమృద్ధితో నింపగలిగిన దేవుడు ఆయన. మందిరము గురించి ప్రార్థన, మందిరము కట్టబడిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ఆ మందిరంలో జరిగే కార్యాల గురించి మొదటి భాగం రెండో భాగంలో ఉంది. అసలు ఈ మందిరము ఏమనంటే, మనం చూసినట్లయితే సంఖ్యాకాండంలో మోషేకి దేవుడు చెప్పాడు ఏమని, నేను మీ మధ్యన ఉండాలనుకుంటున్నాను. ఎంత గొప్ప విషయం అది. ఆకాశము ఆయన సింహాసనం అంట, భూమి ఆయన ఆకాశము పట్టజాలని దేవుడు భూమిని పాదపీఠంగా చేసుకున్న మహాదేవుడు మనతో ఉండాలనుకున్నాడు. అదే మన భాగ్యం, హల్లెలూయా. మనతో ఉండాలనుకున్నాడు, మన మధ్య నివాసం చేయాలనుకున్నాడు. పగలు మేఘస్తంభంగా ఆ రోజున ఉన్నాడు. ద పిల్లర్ ఆఫ్ ద ఫైర్ అంటారు. రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వాళ్ళ మధ్యన నివాసం చేశాడు. ఎడారిలో వారిని నడిపించాడు. ముఖ్యంగా మరి యొర్దాను నదిని పాయలుగా చేసి అవతలికి నడిపించాడు. ఎరుకో గోడలను కూల్చాడు. మందసముగా వారి మధ్య నుండి యుద్ధములు చేశాడు. గొప్ప కార్యములు ఆయన చేశాడు. అంత గొప్ప దేవుడు మనతో ఉండాలనుకున్నాడు, హల్లెలూయా. అందుకే మరి మనతో ఆనాడు ఇశ్రాయేలీయులతో ఉన్న దేవుడు, ఆనాడు ఇశ్రాయేలీయులను నడిపించిన దేవుడు ఈనాడు ఆ పరలోకమును మహిమనంతటిని విడిచి శరీరధారిగా మనతో ఉండడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు మనతో ఉండడం ఇష్టము, మనలను విమోచించడం ఇష్టము, మనలను పరిశుద్ధులుగా చేయడం ఇష్టము. ఆయన 2000 సంవత్సరాల క్రితము శరీరధారుడై ఈ భూమి మీదకి వచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. మనతో ఉండే దేవుడు, మనతో నివాసించుటకు ఇష్టపడే దేవుడు. ఈ దేవుడు మోషేతో చెప్పాడు మందసం చేయమని. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారిపోయాడు. అక్కడి నుండి యాజకులు దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఏలీ సమయంలో యుద్ధం జరుగుతుంటే దేవుని మందసాన్ని మధ్యన పెట్టుకుంటే మనకేమొచ్చేస్తుంది, జయం వచ్చేస్తుంది అనుకున్నారు. దేవుని మందసం అయితే యుద్ధం మధ్యలో పెట్టారు, యుద్ధ భూమిలో పెట్టారు. కానీ వాళ్ళ హృదయాలు దేవునికి దగ్గరగా లేవు. దేవుని తీర్పు వచ్చింది. వాళ్ళు ఏం చేశారో తెలుసా? యుద్ధంలో వీళ్ళు ఓడిపోవడమే కాకుండా, యుద్ధంలో చనిపోవడమే కాకుండా ఆ మందసాన్ని ఫిలిష్తీయులు పట్టిపోయారు. అరే వీళ్ళకి మందసం వీళ్ళ మధ్యన ఉండడం వల్లనే కదా వీళ్ళకి జయం కలుగుతుంది. ఇదేదో మనకి లక్ది, అదేది ఇదేదో వాళ్ళకి కలిసి వస్తుంది, మనకు కూడా కలిసి వస్తుందని అది పట్టిపోయారు. పట్టుకుపోయి వాళ్ళ యొక్క గుడిలో పెట్టారు. ఆ దాగోను గుడిలో పెడితే ఆ దాగోను గుడిలో ఆ దేవత దేవుని శక్తిని భరించలేక పడిపోయింది. ఏది పడిపోయింది ఏంటి, పొరపాటును పడిపోయిందని మళ్ళీ నిలబెట్టారు. మరలా ఉదయం చూసేసరికి ఈసారి మెడ, చేతులు, కాళ్ళు అన్నీ ఇరిగిపోయినాయి. దేవుని శక్తి ముందు దాగోను ఏమైంది, అమ్మో ఇది మనకి పని చేయదని చెప్పి దాన్ని ఏం చేశారు, మరలా వెనక్కి పంపించారు. అది అక్కడక్కడ అలా ఉండడం మొదలుపెట్టింది. ప్రజలు దాని విషయం మరిచిపోయారు. అరే ఇది మనల్ని నడిపించినటువంటి మందిరం, మనకి ఎడారిలో అద్భుతాలు చేసినటువంటి దేవుని గుడారము, ఇది మనతో ఉండాలని ఆసక్తే లేదు. అది అసలు చెప్పాలంటే ఒబేదేదేము ఇంట్లో అది ఉన్నప్పుడు, కొన్ని నెలలు ఉన్నప్పుడు ఒబేదేదేముని దేవుడు ఏం చేశాడు, ఆశీర్వదించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. గొప్ప అద్భుతాలు చూడగలిగారు. వారి హృదయాలు, ఒబేదేదోము యొక్క కుటుంబం యొక్క హృదయాలు దేవునికి దగ్గరైనవి కనుక మందసం యొక్క ఆశీర్వాదాలు ఆ కుటుంబంలోనికి వచ్చినాయి. ప్రజలందరూ మర్చిపోయారు ఆ విషయం, ఆరాధించడం లేదు, దేవుని మనసాన్ని అలాగే విడిచిపెట్టేశారు. అప్పుడు దావీదు రాజు అయ్యాడు. దేవునికి స్తోత్రం. గొర్రెల కాపురి అయినా
దావీదును దేవుడు నా ప్రజల్ని మేపమని దేవుడు ఆ దావీదుని నిలవబెట్టాడు. సింహాసనం ఎక్కిన తర్వాత, డబ్బు పెరిగిన తర్వాత, హోదా పెరిగిన తర్వాత, పేరు పెరిగిన తర్వాత ఏమి వస్తాయి ఆశలు? ఇంకా పేరు సంపాదించాలి. కానీ అతని హృదయం దేని వైపు తిరిగిందంటే దేవుని మందసం వైపు అతని యొక్క హృదయం వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అతని హృదయం ఎప్పుడు కూడా దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. పశువులు కాసుకునే దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని చేత అనిపించుకునే అంత ఉన్నత స్థితికి వెళ్ళాడు. దావీదు రాసిన కీర్తనలో 31లోనే పక్కనే ఉంది దావీదు యొక్క మైండ్ ఎలా ఉంది, దావీదు యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, యెహోవా నా హృదయము అహంకారము కలిగినది కాదు, మై హార్ట్ ఈజ్ నాట్ లిఫ్టెడ్ అప్, నా హృదయం ఏమీ పొంగిపోవడం లేదు, నా కన్నులు మీది చూసినవి కాదు, మై ఐస్ ఆర్ నాట్ రేజ్డ్ టు హై, నా కన్నులు మీదికి చూడడం లేదు, నాకు అందని వాటి మీద కానీ గొప్ప వాటి ఎందైనా కానీ నేను అభ్యాసము చేసుకోవడం. నేను చాలా హంబుల్ అయ్యా, నేను చాలా తగ్గించుకుంటున్నానయ్యా, నాకు పెద్ద పెద్ద ఆలోచనలు ఏమీ లేవు, పైకి ఎగరాలనే ఆలోచన లేవు, మేడలు కట్టాలనే ఆలోచన లేదు, ధనం సంపాదించాలనే ఆలోచన లేదు, నా కన్నులేమి మీదికి చూడడం లేదయ్యా, నేను ఎలాగైతే గొర్రెల కాపరినో అలాగే ఉన్నాను. గొర్రెల కాపురప్పుడు ఎంత దీనంగా ఉన్నానో ఇప్పుడు రాజునైనా కూడా అలాగే ఉన్నాను. ఈ సింహాసనం తీసేసి మరలా ఇంకో 4 గొర్రెలు ఇచ్చామనుకో, మేపుకన్నావు అనుకో, వెళ్ళి మేపుకుంటాను హ్యాపీగా. హల్లెలూయా. అసలు ఇలాంటి హృదయము, అందుకే దేవుడు నా హృదయానుసారుడు అన్నాడు. నా హృదయానుసారుడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంత తగ్గించుకున్నాడు. నిజంగా ఒక విషయం మీకు చెప్తున్నాను, మీకే ఒక పెద్ద ఉద్యోగం వచ్చింది అనుకోండి, మీరు చేయాల్సిన పనిలో మొట్టమొదటి ఏం గుర్తొస్తుంది మీకు చెప్పండి? మీరేం చేయాలనుకుంటారు? పెద్ద ఉద్యోగం వస్తే ఆ డబ్బుతో ఏం చేస్తారు? మీ వ్యాపారంలో లాభం వస్తే ఆ డబ్బుతో ఏం చేస్తారు చెప్పాలి? ఒక 50 లక్షల లాటరీ తగిలింది, అప్పుడు ఏం చేస్తారు ఆ డబ్బుతో? టక్కన చేసేది ఏముంది? మీకు ఆల్రెడీ ఒక లిస్ట్ ఉంది, మీకు ఆల్రెడీ ఒక లిస్ట్ ఉంది, ఒకవేళ ఇలా జరిగితే ఇలా చేస్తాను. అదే లోక సంబంధమైన లిస్టులు ఉన్నాయేమో. దేవుని యొక్క సన్నిధి గురించి, దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు నిలబడతాను, నా ఉద్యోగంతో దేవునితో నిలబడతాను, నా వ్యాపారంలో దేవుని కొరకు నిలబడతాను అంటే మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు ఇవన్నీ నేను మీకు దయచేస్తాను. దేవుని రాజ్యం కట్టబడడం కొరకు ఆలోచించాలి, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఆలోచించాలి, దేవుని యొక్క స్వార్థ కొరకు ఆలోచించాలి. మన ధనము, మన బలము, మన శక్తి అంతా కూడా ఆయన రాజ్య నిర్మాణం కొరకు ఆలోచించాలి. అలాంటి వారు లేపబడాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ప్రభు చేతిలో నిన్న ప్రతి మనిషిని నీకు దయచేస్తాడు. ఆయన రాజ్య వ్యాప్తిలో నీవు ఉన్నప్పుడు అంతకు మించిన కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు కొన్ని ఇచ్చిన తర్వాత వాటిని లెక్క పెట్టుకుని అక్కడే ఉండిపోకూడదు, వాటిని బట్టి పొంగిపోకూడదు. నువ్వు వస్తువులు అవి ఈరోజు ఉంటాయి, కానీ నిత్యుడైన దేవుడు నిరంతరం నీతో ఉంటాడు. హల్లెలూయా. నిత్యత్వం వరకు ఉంటాడు. హల్లెలూయా. నీ కష్టంలో ఉంటాడు, నీ బాధల్లో ఉంటాడు, నీ మరణంలో ఉంటాడు, నీకు నిత్య జీవించే వరకు నీతోనే ఉంటాడు. ఆయనతో కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక వస్తువులు అనేవి ఈరోజు ఉంటాయి. దావీదు పదవి అనేది ఆ రోజు ఉండొచ్చు, కానీ దావీదుతో ఉన్నవాడు ఎవరు? కనుక దావీదు యొక్క ఆలోచనలన్నీ కూడా అతని గురించి కాదు, దేవుని కొరకైన ఆలోచన. హల్లెలూయా. నా జీవితం ద్వారా దేవునికి ఎలా మహిమ తేవాలి, నా జీవితం ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా ఎలా ఉండాలి, నా జీవితం ద్వారా ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఎలా పని చేయాలి, ఈ ఆలోచనతోనే ఉండాలి. దావీదుని మనం తీసుకోవాలి, దావీదు యొక్క ఆలోచనలు మనం కలిగి ఉండాలి. ఆ దావీదు యొక్క ఆలోచనలు ఏంటో తెలుసా? దావీదు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాటిచ్చాడట. ఏమిచ్చాడు? ప్రమాణపూర్వకంగా మాటిచ్చాడట. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసుకున్నాడంట. ఏం చేసుకున్నాడు? మొక్కుబడి చేసుకున్నాడు, ప్రమాణం చేసుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవునితో ఖచ్చితమైన నిబంధన కలిగి ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. దేవునితో నిబంధన కలిగి ఉన్నాడు, దేవునితో ప్రమాణం చేస్తున్నాడు. హీ ఈజ్ కమిటెడ్.
ఫర్ హిస్ గ్లోరీ. అతను పూర్తిగా కూడా దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు తన్ను తాను సమర్పించుకున్నాడు. ఎట్లనగా, యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము చూచు వరకు నా వాస స్థానమైన గుడారములోనికి నేను వెళ్ళను. చదవాలి అమ్మా. నేను పరుండి మంచము మీదకెక్కను. I will not enter my house or get into my bed. I will not give sleep to my eyes. నా యొక్క కన్నులకు నిద్ర కూడా రానేయను. అవసరమైతే నా కను రెప్పలకు కునుకు పాటు కూడా రాని. దావీదు ఇల్లు ఎలా ఉంటుంది? రాజుగారి ఇల్లు ఎలా ఉంటుంది? రాజుగారి బెడ్ ఎలా ఉంటుంది? దేవుని కొరకు ఒక నివాస స్థలము కట్టే వరకు, దేవుని కొరకు ఒక నివాస స్థలము ఏర్పాటు చేసే వరకు నా ఇంట్లోకి వెళ్ళను, నా మంచం మీద పడుకోను, నేను నా కనులకు నిద్ర రానియను. ఇలాగ ప్రామిస్ చేసుకున్నాడంట, ఇలాగ నిర్ణయం తీసుకున్నాడంట, ఇలాగ దేవునికి మీద ఏంటది ప్రమాణం చేశాడట దేవునికి. హల్లెలూయా. అతని యొక్క హృదయం అంతా కూడా దేనితో నిండి ఉందో చూడండి. దేవునికి, దేవుని నివాస స్థలము, మరి ఆ యొక్క గుడారము, ప్రత్యక్ష గుడారము ఎక్కడెక్కడో ఉంది. దాని కొరకు ఒక ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేయాలి, దానిని నేను కట్టాలి, దానిని నేను నిర్మించాలి. అప్పుడు దాకా నిద్రపోను, అప్పుడు దాకా నేను కునుకు కూడా రానేను. కొంతమంది అంటారు, నువ్వు నాశనం అయ్యే వరకు కనీసం నేను నిద్రపోను అంటాడు. ఆడిది ఎంత గోలో, ఆడు ప్రమాణం చేస్తున్నాడు అలాగే. నీ నాశనం చూసే వరకు నేను నిద్రపోనంటాడు అక్కడ. ఇక్కడ అది కాదు, ఆయన కొరకు ఒక మందిరము కట్టే వరకు నేనేమవును? నిద్ర. నిజంగా దేవుని మందసము ఆనాడు భుజాలపైన మోశారు, తర్వాత దాన్ని యుద్ధంలో పోగొట్టుకున్నారు, మళ్ళీ తిరిగి వచ్చింది. ఎక్కడెక్కడో ఉంది. ప్రజలందరూ దాని విషయం మరిచిపోయారు. అది ఎక్కడుందో కూడా తెలియదు, వెతుకుతున్నారు. దావీదు వచ్చి అన్నాడు, మనలను నడిపించినటువంటి దేవుని మందసం అసలు ఎక్కడుంది? అందరూ ఒకళ్ళు వచ్చి అన్నారు, అది ఎఫ్రాతాలో ఉంది. 6వ వచనంలో అది ఎఫ్రాతాలో ఉంది అనుకున్నారు. అక్కడ కూడా లేదు. అది సరిగ్గా వెతికితే ఎక్కడ దొరికింది? యాయీరు పొలంలో అది దొరికింది. చూసారా 6వ వచనంలో? దేవుని సన్నిధికి ఇజ్రాయేలీలు ఎంత దూరం అయిపోయారో చూడండి. అది ఎఫ్రాతాలో ఉందని కొంతమంది, అది దావీదు వెతికించగా అది ఎక్కడ దొరికింది? యాయీరు పొలములో అది దొరికింది. అంటే దేవుని సన్నిధికి ఎంత దూరం అయిపోయారో చూడండి. దేవుని సన్నిధిని వారు మరిచిపోయారు. దేవుని యొక్క సన్నిధి, వాళ్ళు నడిపించినటువంటి ప్రత్యక్ష గుడారం ఎక్కడుందో కూడా వాళ్ళకి తెలీదు. ఆ ఆరాధన స్థలం ఎక్కడుందో కూడా వారికి తెలీదు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఎఫ్రాతాలో ఉందని కొంతమంది, తర్వాత దాన్ని వెతకగా యాయీరు పొలంలో, అలాంటి దానిని సియోనుకు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. యెరూషలేముకు తీసుకొచ్చాడు. అక్కడ దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యెరూషలేములో సొలొమోను చేత కట్టబడిన మందిరం, ఆ యొక్క మందిరము వెంటనే జరిగిపోలేదు. ఎన్నో తిరిగి చివరికి ఎక్కడికి వచ్చింది? దావీదు చేత సొలొమోనుతో కట్టించబడే పరిస్థితి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందరో రాజులు వచ్చారు, యాజకులు వచ్చారు, ఎవరు కూడా ప్రత్యేక స్థానాన్ని దేవుని మందిరం కొరకు ఏర్పాటు చేయలేకపోయారు. కానీ దావీదు ప్రత్యేక స్థలము కొని దానిని మందిరంగా మార్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అది ఆయన ఆశ. అది కట్టే వరకు అతనికి నిద్ర రాలేదంట, అది కట్టే వరకు అతను మంచం ఎక్కలేదట, అది కట్టే వరకు కూడా అతను గృహంలోకి కూడా వెళ్ళాలని అనిపించలేదట.
దేవుని మందిరం కూర్చున్నటువంటి ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటాడు ఒక చోట. ఏం చేస్తుందంట? భక్షిస్తడం అంటే హృదయం నిండా కూడా దేవుని మందిరము అదే నిండిపోయింది అతనికి. హల్లెలూయా. ఈ రోజున మన మందిరం కూడా ఒక్క రోజులో అయ్యింది కాదు. మందసంలాగా అక్కడేమో చిన్న పాక వేసుకున్నాం అక్కడ లోపల, అక్కడ నుండి మళ్ళా కొంచెం పెద్దది తుఫాన్ వచ్చినప్పుడు మొత్తం కూలిపోయింది. మరలా దాన్ని ఆ ఫోటోలు ఉన్నాయి, పాత ఫోటోలు, వీలైతే స్క్రీన్ పైన వేయండి. నెక్స్ట్ రేపు యానివర్సరీకి మరలా అక్కడైంది. మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభుదాస్ అయ్య గారి తర్వాత మొదటి రాయి వేయించాం. మొదటి రాయి వేసిన తర్వాత ఆయన చనిపోయినా కూడా అది పని అవ్వలేదు. మరలా మళ్ళీ ఏం వేసాం? రేక్ షెడ్ వేసుకున్నాం. మరలా ఏం వేసుకున్నాం? స్లాబ్ వేసుకున్నాం. మరి ఈరోజు ఏం చేస్తున్నాం? గోడలు పెట్టుకున్నాం. మరి ప్రార్థన అయిన తర్వాత ఏం పెట్టుకోబోతున్నాం? గుమ్మం పెట్టుకోబోతున్నాం. ఇది చాలా టైం పట్టింది, చాలా కష్టంతో కూడింది. దీంట్లో ఎన్నో సంవత్సరాలు పట్టేసి దేవునికి స్తోత్రం. దేవుని మందసం కూడా మందిరంగా మార్చబడడానికి ఏమైంది? చాలా సమయమే పట్టింది. దాన్ని కట్టడానికి నడుము కట్టుకోవాలి మనం అందరం. హల్లెలూయా. దావీదులాగా మనం అందరం నిలబడాలి. మనం అందరం నడుము కట్టుకున్నాం కనుకనే ఈ రోజున దేవుని మందిరం, ఇక్కడ మంచి మందిరం దేవుడు నిలబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని హల్లెలూయా, హల్లెలూయా. మరి గొప్ప మహిమ కలిగిన మందిరంగా మరి దేవుడు మనకి దయచేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా కూడా ఒక్క సంవత్సరంలో జరిగింది కాదు, ఒక్క క్షణంలో జరిగింది కాదు. మరి దేవుడు ఈ స్థలాన్ని గొప్ప అద్భుతాలు ఇక్కడ దేవుడు జరిగించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పట్టజాలని ప్రజలతో దేవుడు నింపబోతున్నాడు. ఆమేన్ చెబుదాం మనం అందరం. హల్లెలూయా. కనుక దేవుడు నిజంగా అక్కడ చూడండి 7వ వచనంలో జవాబు ఉంది. చూడండి, ఆయన నివాస స్థలమునకు పోదుము రండి, ఆయన పాదపీఠ మీదట సాగిలపడదము రండి. మొన్నటిదాకా మందిరం లేదు, కానీ ఇప్పుడు ఏముంది? ఆయన నివాస స్థలముగా దావీదు ద్వారా దేవుడు అనేకులు సాగిలపడే స్థలముగా దేవుడు దావీదు ద్వారా. అసలు ఒకప్పుడు అది ఎక్కడుందో కూడా తెలియదు. దావీదు అడుగుతున్నాడు, ఎక్కడుంది దేవుని మందసం అని అంటే, కొంతమంది ఎక్కడది, ఏ ప్లేస్ అది, ఎఫ్రాతాలో ఉందని కొంతమంది యాయీరు పొలంలో ఉందని కొంతమంది, అది ఎక్కడుందో కూడా తెలియదు. కానీ దావీదు యొక్క ప్రమాణం, దావీదు దేవునితో నిబంధన చేసుకోవడాన్ని బట్టి, దావీదు యొక్క ఆసక్తిని బట్టి అనేకులు ఆ మందిరంలోకి వచ్చి సాగిలపడే స్థానముగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి నిజంగా ఈ మందిరం గురించి ఎంతో శ్రమ. నిజంగా ఈ వాక్యం నేను చదువుకున్నాను. ఈ వాక్యం అంటే ఆల్రెడీ మీకు యాత్రా కీర్తనలు చెప్తున్నప్పుడే ఇది ధ్యానం చేశాను. ధ్యానం చేసినప్పుడు అప్పటికి ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు. మనం ఈ యాత్రా కీర్తనలు ధ్యానం చేసినప్పుడు మనం వచ్చే యానివర్సరీకి గోడలన్నీ కట్టుకుందాం అనే అనౌన్స్మెంటు నేను చేయలేదు. ఇది జరిగిన తర్వాత నాకు అనిపించింది, అమ్మో ఇది కంప్లీట్ అయ్యే వరకు ఏమవ్వకూడదు, నిద్రపోకూడదు అని అనిపించింది. నిరంతరం ఎక్కువ ఈ మధ్యకాలంలో మందిరం గురించి అయిన ప్రార్థనే. మరి దేవుని సేవకుడిగా నేను, అలాగే మీరందరూ ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. మన దగ్గర ఏముంది? కేవలము ప్రార్థన ద్వారా అన్నీ జరుగుతాయి. హల్లెలూయా. ఏది జరగకుండా ఉండదు. గోడలు అయిపోయినాయా లేదా? ద్వారబంధాలు పెట్టుకుంటున్నామా లేదా? టైల్స్కి ఇప్పుడు డబ్బులు వచ్చేసినాయా లేవా? ఫ్యాన్లు అన్నప్పుడు ఫ్యాన్లు వచ్చినాయా లేవా? అన్నీ వచ్చేస్తాయి. మేమేం చెబుతాం మనం అందరం? హల్లెలూయా. మీరందరూ ఏసీ పెట్టుకుంటారు. ఇప్పుడు ఏసీ చర్చ్, కల్లూరి చర్చ్ ఏసీ అంటారు. అవుతుందా? ఆమేన్ అన్న రేపు. హల్లెలూయా. మీరందరూ ప్రార్థన చేయండి. యానివర్సరీ కొరకు సిద్ధపడండి. మందిరం కొరకైనా, పరిచర్య కొరకైనా ఆసక్తితో మీ హృదయాన్ని నింపుకోండి. దేవుడు
మీ పేదరికం అంతా తీసేస్తాడు. హల్లెలూయా. నేను మరల వారం చెప్తాను, మందిరం కొరకు నీ ఆలోచన ఉన్నట్లయితే, మందిరం కొరకు నువ్వు ప్రయాసపడినట్లయితే దేవుడు ఎలాంటి దీవెనలు ఇస్తాడో కింద ఉంది, ఎలాంటి జవాబిస్తాడో, ఎలాంటి ఫలితం ఇస్తాడో కింద ఉంది. కనుక మరి ఈ యొక్క సమయంలో మీరందరూ ధరించుకోవాల్సిన ఒకే ఒక హృదయం ఏంటో తెలుసా? మందిరము ఏం చేయాలా? అనేకులకు ఆశీర్వాదకరంగా కట్టబడాలని మీరందరూ కూడా ప్రార్థన చేయాలా. ఏం చేయకూడదు? దాని కొరకు నిద్రపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దాని కొరకు ఎంతో ఆసక్తి కలిగి ఉండాలి. ఆ ఆసక్తి మీకు ఎంతో దీవెన, ఆ ఆసక్తి మీకు ఎంతో సమృద్ధి. మరి కనుక దేవుని మందిరం కొరకైన ఆసక్తి వలన వచ్చే దీవెనలు మరలా వారం ధ్యానం చేసుకుందాం. ప్రభు దేవుని యొక్క మందిర ఆసక్తి చేత నింపి యానివర్సరీకి మిమ్మల్ని నడిపించును గాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడినాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీ కొందనాలు, ఇది నువ్వు కోరుకున్న స్థలము, నువ్వు ఏర్పాటు చేసుకున్న స్థలము. దీనిలోకి వచ్చిన వారు బీదలు ధనికులుగా మార్చే దేవుడు, ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చేవాడు, బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇచ్చేవాడు. గొడ్రాలు ప్రభా 7 బిడ్డలు ఇవ్వగలరు అని ప్రభా నువ్వు వాక్యం సెలవించు. నీ మందిరంలో ఉన్న దీవెనలు ఎంతో గొప్పది. కనుక నీ మందిరం కొరకైన ఆసక్తితో మేమందరం నింపబడడానికి సహాయం చేయండి. నాయన యానివర్సరీ ఆరాధనకి ఈరోజు నీ మందిరం ఇలా చూస్తున్నామంటే అయ్యా ఎంతో ప్రయాస నాయన, ఎంతో కష్టము, ఎంతో ధనము అయ్యా నీ కొందనాలు ప్రభా. ఆనాడు మందసము కొన్నాళ్ళు ఎడారిలో ఉంది నాయన, కొన్నాళ్ళు శత్రువుల చేతిలో ఉంది, కొన్నాళ్ళు యాజకుల చేతిలో ఉంది, కొన్ని నాళ్ళు గృహాల్లో ఉంది. అలా మారుతూ 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 ఒక స్వర్ణ దేవాలయముగా దావీదు ద్వారా, సొలొమోను ద్వారా నువ్వు పెట్టావు నాయన. ఈ రోజున ప్రభా నాయనా మా యొక్క చిన్న మందిరము ఒక మంచి మందిరముగా మా కుటుంబాలు, మా బిడ్డలు ఎంతో సంతోషించే మందిరంగా మార్చండి. కృపను సమృద్ధిగా ఉంచండి, దీవించండి. అయ్యా నీ కొందనాలు నాయన, నీ పనుల కొరకైన ఆసక్తి చేత బిడ్డలు నింపండి. నీ మందిరం కొరకైన ఆసక్తితో, నీ పరిచర్య కొరకైన ఆసక్తితో బిడ్డలను నింపండి. కృపను సమృద్ధిగా ఉంచమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి.